కలగలేదు. అన్నీ కలుగు చేసిన దేవుడు. రెండవది కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇందాక చెప్పాను, ప్రభువేమో ఉన్నవాడు, ఉండి ఏం చేశాడు? కలుగు చేశాడు. కలిగి ఉన్నదేది కూడా సమస్తము ఆయన వలనే కలిగిందంట. మీరు ఇక్కడ చూడండి, ఈ ఒకటేమో పాజిటివ్ వాయిస్లో చెప్పారు, రెండోది నెగిటివ్లో చెప్పారు. నెగిటివ్గా ఒకటి, పాజిటివ్గా ఒకటి చెప్పారు. ఏమని చదవండి. ఆల్ థింగ్స్ వర్ మేడ్ త్రూ హిమ్, ఇది పాజిటివ్లో చెప్పారు. అన్నీ కూడా ఆయన చేత చేయబడాయి, అది పాజిటివ్గా చెప్పారు. మళ్ళీ ఏమని చెప్తున్నారు? వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. ఇది నెగిటివ్లో చెబుతున్నారు. అన్నీ ఆయనలో కలిగాయి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్నీ ఆయన ద్వారానే కలిగాడు. పాజిటివ్గా అన్నీ నువ్వు చూస్తున్నదంతా కూడా, ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయన వల్లే కలిగింది, ఆయన లేకుండా ఏదీ లేదు. అంతే. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నేను ఈ రాత్రి మాట్లాడుతున్న దేవుడు ఎవరనంటే, అన్నీ కలుగు చేసిన దేవుడు ఆయనే. నువ్వెవరు అనుకుంటున్నావు? ఎవరు కలుగు చేశారు అనుకుంటున్నావు? ఈ సృష్టి ఎవరిది అనుకుంటున్నావు? ఈ కలిగి ఉన్నదంతా కూడా ఎవరి వలన కలిగింది అనుకుంటున్నావు? ఈ ఉన్నవాడు చేశాడు. దేవునికి స్తోత్రం. అన్నీ ఆయన వల్లనే కలిగినాయి. మీరు ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఏలయనగా ఆకాశమందున్నవి ఆయన చేసినవే, భూమి అందున్నవి ఆయన చేసినవే, దృశ్యమైనవి ఆయన చేసినవే, అదృశ్యమైనవి ఆయన చేసినవే, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడింది. ఈ సృష్టి అంతా ఆయనదే. సర్వము ఆయన చేతే చేయబడింది. ఈరోజు ఆరాధిస్తున్న ఈ దేవుడు, ఈ నరావతారిగా వచ్చిన ఈ దేవుడు ఏమై ఉన్నాడంటే సర్వమై ఉన్నాడు, సమస్తాన్ని చేసిన వాడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. చాలామందికి సృష్టికర్త ఎవరో తెలీదు, ఈ సృష్టిని చేసింది ఎవరో తెలీదు. అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? నిన్ను సృజించిన దేవుణ్ణి నీవు తెలుసుకోవడమే గొప్ప భాగ్యం. నిన్ను ఎవరు సృజించారో తెలియకుండా జీవించే జీవితం, బ్రతికే బ్రతుకు, అది పెద్ద అర్థవంతమైన జీవితం కాదు, అది బ్రతుకే కాదు. ముందు నిన్ను సృజించిన వారు ఎవరు? ఈ సృష్టి ఎవరు చేశారు? ఈ సమస్తాన్ని ఎవరు చేశారు? ఈ భూమి మీద ఉండడానికి కారణం ఎవరు? మానవుణ్ణి చేసింది ఎవరు? ఈ సృష్టిని సమస్తాన్ని చేసింది ఎవరు అని నువ్వేం చేయాలంటే ముందు నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. సృష్టికర్తని ఎవరైతే తెలుసుకుంటారో, సృష్టికర్తని ఎవరైతే మరి తెలుసుకుంటారో వారికి ఉన్నటువంటి నెమ్మది, వారికి ఉన్న సమాధానం ఇంకెవరికి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగా. సృష్టికర్తను తెలుసుకొని జీవించే జీవితం చాలా వేరుగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు సృష్టికర్త నీకు తెలుసా? సృష్టికర్త మీకు తెలుసా? ఈరోజు ఆయనే సృష్టికర్త, ఆయనే నీ సృష్టికర్త. 3వ పదాన్ని నేను చెప్పబోతున్నాను. 4వ వచనంలో ఉంది, ఆయనలో జీవం ఉండెను. ఆయన ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. మొదటిది ఆయన ఉన్నవాడు, రెండవది ఆయన సృష్టికర్త, మూడవది జీవమైన దేవుడిన, జీవం కలిగిన దేవుడు. మృతుడైన వాడు కాదు. పోతులూరి వీరబ్రహ్మం గారు, నేను చనిపోతాను, చనిపోయి 3వ రోజున లేస్తాను అని చెప్పాడు. ఆయన చనిపోయాడు, ఆయన్ని పాతి పెట్టేశారు, ఇంకా లేగలేదు, అక్కడే ఉన్నాడు.
ఈ భూమి మీద ఎవరు సజీవులు కాదు. ఋషులు పుట్టారు, బాబాలు పుట్టారు, అవతారమూర్తులు పుట్టారు. అందరూ మరణం దగ్గర ఓడిపోయారు. డాక్టర్లు మరణం దగ్గర ఓడిపోయారు, ఇంజనీర్లు మరణం దగ్గర ఓడిపోయారు. యేసు ఒక్కడే సజీవుడు. చెప్పలు కొట్టి దేవుని గ్లోరీ టు గాడ్. ఆయన ఒక్కడే సజీవుడు. ఆయన సజీవుడు, మరణము గెలిచి తిరిగి లేచిన వాడు. ఆయన ఒక్కడే నిత్య జీవం ఇవ్వగలడు. మరణించిన వాడు మరణించిన వానికి నిత్య జీవం ఎలా ఇవ్వగలడు? గుడ్డివాడు మరో గుడ్డివానికి దారి ఎలా చూపగలడు? యేసు ఎవరండి? ఆయనలో జీవం ఉన్నది. ఏముంది ఆయనలో? జీవం ఉన్నది. ఈయన జీవం కలిగిన దేవుడు. ఈ నరావతారిగా వచ్చిన ఈ దేవుడే నీకు జీవం ఇచ్చేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు. యుగ యుగాలు నీ కొరకు తన సంకల్పాన్ని ఉంచున్నాడు. ఈ లోకంలో ఆయన నిన్ను చూసుకుంటాడు, నిత్యత్వంలో కూడా ఆయన నిన్ను చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ఆమేన్ చెప్దామా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. యేసు సజీవుడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. 4వ విషయం చూద్దాం. 5వ వచనం చదవండి. ఆ వెలుగు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించడం లేదు. ఇప్పుడు ఆయన జీవమై ఉన్నాడు. 4వది ఆయన వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? వెలుగై ఉన్నాడు. 8వ వచనంలో కూడా ఉంటుంది, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాడు. వెలుగైన దేవుడు. 9వ వచనంలో కూడా వెలుగు అనే పదం ఉంది. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3:16 వచనం చూడండి. 3:16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవమైన దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన మానవునికి వెలిగిచ్చేవాడు. మీరు చూడండి, చీకటిలో ఏమీ కనపడదు. సూర్యుని కాంతి పడితే అవి మా కన్నులకు ఏం చేస్తుంది? కనబడతాయి. చాలామంది చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఏది దారి, ఏది మార్గము తెలియక ఉన్నారు. ప్రభువే వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. ఎవరిలోనూ వెలుగు లేదు. ఎవరిని నమ్మకు. ఎవరు నిన్ను వెలిగించలేరు. ఎవరు నీ జీవితాన్ని వెలిగించలేరు. ఈ లోకం మీరు చూసినట్లయితే అందరూ పాడు చేసేవాళ్ళే. అందరూ నీ జీవితాన్ని చీకటి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంధకారంలో తోసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. యేసు ఒక్కడే వెలిగించేవాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని ఆయన వెలిగించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా లోకము చాలా అబద్ధం ఉన్నది. సాతానుడికి అంట వెలుగని నమ్మనివాడంట. చీకటిని వెలుగుగా చేసి చూపిస్తాడు. అందుకని ఆడి పేరు ఏంటి? ఆడి పేరే అబద్ధికుడు. అందుకనే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించుకున్నది. నిజంగా చూడండి, చీకటికి ఎక్కువ సంకల్పం ఉంటుంది. చీకటికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది.
అక్కడ వెలుగు లేదు, అక్కడ ఏ విధమైన వెలుగు లేదు, అక్కడ ఏ విధమైన జీవము లేదు. మీ జీవితాలను ఏమి కూడా మీ జీవితాలను ఏమి కూడా వెలిగించేది అక్కడ లేదు. కానీ అబద్ధికుడు, అపవాది, సాతాను ఏం చేస్తాడంటే చీకటిని వెలుగుగా చేస్తాడు, వెలుగును గుర్తించకుండా చేస్తాడు, వెలుగు వైపు చూడకుండా చేస్తాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 3 అధ్యాయం 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపకనే చీకటిని ప్రేమిస్తున్నారంట. అరే, మనుష్యులు క్రియలు చెడ్డవైపోయినాయి. హలో, మనుష్యుని ఆలోచనలు చెడ్డవైపోయినాయి, మనుష్యుని తలంపులు చెడ్డవైపోయినాయి, మనుష్యుని యొక్క హృదయం అంతా కూడా చీకటితో నిండి ఉంది కనుక వారు వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు. వారు ఏం చేస్తున్నారంట? చీకటిని ప్రేమించుచున్నారంట. హలో, చీకటిని ప్రేమిస్తే నీ జీవితం ఏమవుద్దో తెలుసా? చీకటిని ప్రేమిస్తే చివరికి నీకు మిగిలేదేంటో తెలుసా? అంధకారమే. నీ మనస్సు మారాల. దేవునికి స్తోత్రం. నీ హృదయం మారాలి. ఈ రాత్రి నీలో ఉన్న చీకటి తొలగిపోవును గాక, నీకు వెలుగు నీ మీద ప్రకాశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనస్సులేమి మంచివి కానట్టుగా మీరు ఉండొద్దు. మీ హృదయాలు మార్చబడాలి, మీరు పరిశుద్ధపరచబడాలి, ఆయన రక్తంలో మీరు కడగబడాలి. మీ తలంపులు మంచివి కాదు అంటున్నాడు ఆయన, మీ హృదయం మంచిది కాదు అంటున్నాడు. ఇక్కడ బాగానే ఉన్నావు, ఏంటది, పట్టు సీర కట్టుకొని, నీ మనసు బాగాలేదు. ఇక్కడ బాగానే ఉన్నావు, ఏంటది, మంచిగా ఉన్నావు. కానీ నాకు తెలియదు నీ హృదయం ఎలాగుందో. నీ హృదయాన్ని నేను ప్రకటించుతున్న యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత చెడ్డదానివో ప్రభు చూస్తున్నాడు. నీ చెడ్డ ఆలోచనలు ప్రభు చూస్తున్నాడు, నీ చెడు కార్యాలు ప్రభు చూస్తున్నాడు, నీ వ్యసనాలు ప్రభు చూస్తున్నాడు. నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ చీకటిని నువ్వు ప్రేమిస్తే, అంధకారాన్ని నువ్వు ప్రేమిస్తే, పాపాన్ని నువ్వు ప్రేమిస్తే, ఆయన నీకు మిగిలేది ఏంటో తెలుసా? చివరికి చీకటే. హృదయాన్ని మార్చుకో. ఒక క్రిస్మస్లో ఈ స్కిట్ జరుగుతుందంట. ఒక్కొక్క క్యారెక్టర్ పైకి ఎక్కుతున్నారు స్టేజ్ మీదకి. కరెక్ట్గా ఆ స్కిట్లో ఏసేపు మరియా నొప్పులు ఉంటుంది కదా, మరి నొప్పులు పడిపోదా, ఆ నొప్పుల సీన్ వచ్చిందనమాట. మరియకి ట్రైనింగ్ ఎక్కువైపోయిందేమో, సండే స్కూల్లో బాగా జీవించేస్తుంది, అమ్మా నొప్పి అని. చాలా ఏసేపు కూడా ఇంకొంచెం దూరమే అంటున్నాడు. వీళ్ళు నడిచి సత్రపు తలుపు దగ్గరికి రావాలన్నమాట. సత్రపు దగ్గర ఒకరిని పెట్టారు. ఆయన పెడితే అటు తలుపు కొట్టి సత్రపోడు ఇలా తీయాలి, తలుపు ఇలా తీసాడు. తలుపు తీయగానే లోపల నుంచి ఏసేపు అంటున్నాడు అనమాట, బయట నుంచి, మా భార్య నిండు చూలాలు, లోకరక్షకుడు ఈమె గర్భంలో ఉన్నాడు, ఈ లోకరక్షకుడికి ఎక్కడా చోట్లేదు, కొంచెం స్థలం ఉందా సత్రంలో అంటే ఆడు అన్నాడంట, లేదు అన్నాడు. ఎందుకంటే సండే స్కూల్ టీచర్ అలా చెప్పమంది. 3 సార్లు తలుపు కొడతారా, 3 సార్లు నువ్వేం చేయాలా, లేదనే చెప్పాలి. అది స్కిట్. అప్పుడు లేదన్న తర్వాత 3 సార్లు అయిపోయిన తర్వాత పశువుల పాక కాడికి వెళ్తారనమాట. అక్కడ పశువుల పాకతో క్లోజ్ అవుద్ది. వీడు లేదని చెప్పి తలుపేసుకున్నాడు. తలుపేసుకున్న వెంటనే వీడికి ఒక ఆలోచన వచ్చిందంట. వీడి మనసు ఏమో చాలా వెన్నగలిగిన మనసు. లోకరక్షకుడు ఉన్నాడంట పొట్టలోని, నేనేమో లేదన్నాను, ప్రభా ఇంకోసారి తలుపు కొట్టకుండా ఉంటే బాగుండు, నేను ఉండలేను, నీకు చోటు లేదనే మాట నా నోటి నుంచి నాకు రాదు అని వద్దనుకుంటూనే మళ్ళీ కొట్టారు. కొడితే ఈసారి ఇంకా జీవించేస్తున్నారు. లోకరక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఈమె గర్భంలో ఉన్నాడు, కొంచెమైనా చోటు ఉందా అంటే అతి కష్టం మీద చోటు లేదని చెప్పి ఏడుస్తూ తలుపేసుకున్నాడంట. ఇక 3వసారి కూడా ఇంకా అడగకూడదు,
అడిగితే నేను తట్టుకోలేను అనుకుంటున్నాడంట. ఇక మూడోసారి అడగకూడదంటే ఇంకేముంది, మూడోసారి కొట్టారు. లోకరక్షకుడు ఈ గర్భంలో అన్నాడంట, వచ్చేయండి అన్నాడంట. లోకరక్షకుడికి చోటు ఇవ్వకుండా నేను ఉండలేను, లోకరక్షకుడికి లేదనుకుండా నేను ఉండలేను. అలాంటి హృదయం కాదేసయ్యా, నీకు నా హృదయంలో చోటు ఉంది, నా సత్రంలో చోటు ఉంది, వచ్చేసేయ్యా అన్నాడంట. స్కిట్ ఎక్కడికి వెళ్ళాలి? పశువులు పాకదాకా వెళ్ళాలి. ఇక్కడ ఏమైంది? సత్రం దాకా అయిపోయింది. సండే స్కూల్ టీచర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందరి చేత చప్పట్లు ఒకసారి కొట్టించి, ఈ సంవత్సరము పశువుల పాకలో కాదు, ఈ సత్రంలో, ఈ సత్రాన్ని నడుపుతున్న ఈ చిన్న బాబు హృదయంలో యేసయ్య పుట్టాడు అని చెప్పిందంట సండే స్కూల్ టీచర్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం మారాలి. సంవత్సరాలు గడిచిపోవడం కాదు, క్రిస్మస్లు గడిచిపోవడం కాదు. నీవు చెడును ప్రేమిస్తున్నావేమో చూసుకో, చీకటిని ప్రేమిస్తున్నావేమో చూసుకో, అబద్ధాన్ని ప్రేమిస్తున్నావేమో చూసుకో, పాపాన్ని ప్రేమిస్తున్నావేమో చూసుకో. నీ హృదయంలోనికి యేసు ఈ రాత్రి రావాలి. ఆ వెలుగు నీవు చూడాలి. ఈ వెలుగు ఉందంట, ఈ వెలుగును చాలామంది చూడడం లేదంట. నీ జీవితాన్ని వెలిగించడానికి వచ్చాడు యేసయ్య. హృదయంలో చేర్చుకో. మారిన హృదయంతో క్రిస్మస్ చేసుకో. యేసును నింపుకుని క్రిస్మస్ చేసుకో. యేసు ఇచ్చే వెలుగును ఈ రాత్రి నువ్వు అందిపుచ్చుకోవాలి. నీ జీవితం మారాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకో. ఇక్కడ ఉన్నాం. ప్రభా, నాలో పాపం ఉన్నది, నాలో చీకటి ఉన్నది అయ్యా, నీకు ఇష్టం లేనివి నాలో చాలా ఉన్నాయి. నా సంవత్సరంలో, నా జీవితంలో చాలా సంవత్సరాలు క్రిస్మస్లు జరిగిపోతున్నాయి. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చయ్యా, నా హృదయంలోనికి రండి అయ్యా, నా చీకటిని తొలగించయ్యా, నా బ్రతుకుకు వెలిగి అంటే యేసు ఈ రాత్రి నీ హృదయంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్య వస్తే నీ జీవితం మారిపోద్ది. ఆ రోజు జక్కయ్య ఇంటికి వచ్చాడు, ఆ జక్కయ్య జీవితం మొత్తం మారిపోయింది. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ ఎన్నంతలు ఇచ్చాడు రా. ఇంకేముంటుంది జక్కయ్యకి? నువ్వు చాలు నాయనా, నువ్వు చాలు. నీ జీవితం మారాలి. రాత్రి వెలుగు ఉంది, వెలుగు ఉంది. వెలుగు వచ్చి ఈ లోకానికి శరీరధారిగా వెలుగైన దేవుడు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. మానవుడు ఇంకా ఈ వెలుగును స్వీకరించట్లేదు, ఈ వెలుగును అంగీకరించట్లేదు, ఈ వెలుగును దేవుడుగా తీసుకోవడం లేదు, ఈ వెలుగును వారి జీవితంలోకి తీసుకోవడం లేదు. ఈ రాత్రి నీ జీవితం మారాలి. ఈ రాత్రి నువ్వు వెలిగించబడాలి. ఐ మీన్ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వెలిగించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఎందరో దొంగలను మార్చిన దేవుడు ఆయన, వ్యభిచారులు మార్చిన దేవుడు ఆయన, నరహంతకులు మార్చిన దేవుడు ఆయన, భయంకరమైన వ్యసనాలతో ఉన్న వారిని మార్చినటువంటి దేవుడు ఆయన, బ్రతుకులు మార్చే దేవుడు ఆయన, అంధకారంలో ఉన్న వారికి వెలిగించు దేవుడు ఆయన. ఈ రాత్రి నీ జీవితాన్ని వెలిగిస్తాడు. రాత్రి నీ జీవితాన్ని వెలిగిస్తాడు. వెలిగి ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి రండి. అక్కడ ఉన్నాయి 3 పాయింట్లు, అక్కడ చెప్తాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. ఈయన యేసు ఉన్నవాడు, యేసు సృష్టికర్త, యేసు జీవమైనవాడు, ఆయన వెలుగైన వాడు. ఇక్కడ 5వది, ఆయన ఎవరు అని అంటే మహిమ కలిగిన దేవుడు. ఏమని? దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నాడు? మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, మహిమ. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ పర్వతం మీదకు దేవుని మహిమ దిగి వచ్చిందంట. ఆయన తన ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నాడు.
మందసం చేసినప్పుడు ఆ మందస ఆవరణలోనికి, ఆ దేవాలయంలోనికి దేవుని మహిమ దిగి వచ్చిందంట. ఈ దేవుడు మనుష్యులతో కూడా ఉండాలనుకుంటున్నాడు. మనుషులతో కూడా ఉండి మన మధ్య నివసించి ఎలా వచ్చాడంట? మహిమగా వచ్చాడంట. దేవునికి స్తోత్రం. శరీరధారిగానే వచ్చాడు, శరీరం వేసుకుని వచ్చాడు. కానీ మనకి ఆయనకి తేడా ఏంటంటే మహిమగా వచ్చాడు, మహిమతో వచ్చాడు. మహిమ అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, మనలాంటి మనుషుడే కదా, మనలాంటి శరీరం వేసుకున్నాడు కదా, కానీ మహిమతో వచ్చాడు. ఆయన మహిమతో వచ్చాడు. అంటే ఆదిలో సినాయి పర్వతం మీద ఉన్న మహిమ ఈ భూమి మీదకి వచ్చింది. దేవాలయంలో ఆయన ప్రజల మధ్య నివసించాలని ఆశతో దిగి వచ్చిన దేవుడు శరీరముగా మహిమగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక విషయం చెప్పినా, నీవు నేను కూడా మహిమ అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కలిపితే మహిమ అంటారనమాట. మహిమ అంటే ఏంటి? ఆయనలో ఉన్న నిత్యత్వం, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా కలిపితే మహిమ. ఆ మహిమ కలిగిన దేవుడు సాధారణంగా ఆ మోషే పర్వతం దగ్గరికి నేను వస్తాను అన్నప్పుడు 3 దినాల నుంచే శుద్ధి అవ్వమన్నాడు. ఏమవమన్నాడు? 3 దినాల నుంచే శుద్ధి అవ్వమన్నాడు. ఆ పర్వతాన్ని ఎవరైనా ముట్టితే చస్తారని చెప్పాడు. అంటే మహిమ కలిగిన దేవునిని కనీసం ఆయన అడుగుపెట్టిన పర్వతాన్ని ముట్టినా కూడా మనం చస్తాం. అంటే దేవుని యొద్దకు మనం ఎప్పటికీ చేరలేం. ఆయన మహిమ దగ్గరగా మన మహిమ ఎంత? ఆయన పరిశుద్ధత ముందా మన పరిశుద్ధత ఎంత? ఒక థియరీ ఉంది. మనమంట మంచి పనులు చేస్తే వెళ్ళిపోతామంట. ఆయన గారి చేతిలో తక్కిడి ఉంటుందంట. చెడ్డ పనులు చేస్తేనేమో ఇలా తేలిపోతామంట. మంచి పనులు చేస్తే తక్కిడ మళ్ళా. నో నో నో. నీ సొంత బుద్ధి, నీ సొంత పరిశుద్ధత ఆయన ముందు ఎందుకు పనికిరాదు. ఆయన చూస్తేనే చస్తావు తెలుసా? దర్శనం చూసి యోహాను చచ్చిన వాళ్ళ పడ్డాడని ప్రకటన గ్రంథంలో ఉంది. దర్శనం. ఆయన ముందుకి మనం చేరలేం. ఆయన మహిమ అంత గొప్పది, ఆయన అంత పరిశుద్ధుడు. నువ్వు చేసే దాన ధర్మాల వలన, తీర్థయాత్రల వలన, పుణ్యకార్యాల వలన, మంచి పనుల వలన నువ్వు ఏ విధముగా కూడా ఆయన ముందుకు వెళ్ళలేవు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళలేవు గనక ఆ మహిమనంతా పట్టుకొని మానవులకి మహిమ ఇవ్వడానికి ఈ లోకానికి ఆయనే వచ్చేసాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. అదే క్రిస్మస్. నీవు చేరలేని ఆ దేవుడు, నీవు వెళ్ళలేని ఆ దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ మహిమ కలిగిన దేవుడు, నువ్వెప్పటికీ ఆయన నువ్వు చేరలేవు గనక నిన్ను చేరి తన మహిమనంతా ఇవ్వడానికి ఈ లోకానికి తన మహిమతో వచ్చాడు. అది క్రిస్మస్. క్రిస్మస్లో ఆయన దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన వెలిగిచ్చేవాడని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభు గురించి వారి హృదయాలు ఎవరైతే తెరుస్తారో, ఆయనకున్న పరిశుద్ధత మీకు వస్తుంది, ఆయనకున్న మహిమ మీకు వస్తుంది. ఆయన కాచినటువంటి పవిత్ర రక్తము చేత మీ పాపములన్నిటినీ కడిగి మిమ్మలను పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను చేయడానికి, తన మహిమనంతా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తును నువ్వు కాదనుకున్నావా? నీ పాపాలు కడిగేవారు లేరు, నీకు మహిమ ఇచ్చేవారు లేరు. నీ జీవితంలో ఎప్పటికీ కూడా దేవుణ్ణి చేరుకోలేవు ఆయన మహిమ ఇవ్వడానికి. 6వ మాట, ఆ వాక్యము కృప అనే మాట చూడండి. ఆ వాక్యము కృప, ఫుల్ ఆఫ్ గ్రేస్ అని ఉంది ఇంగ్లీష్లో. సంపూర్ణమైన కృప.
యేసు ఎవరనంటే మహిమ కలిగిన దేవుడు. యేసు ఎవరంటే కృప కలిగిన దేవుడు. నిజంగా ఈ రోజున దేవుని కృప నిజంగా కృప లేకుండా మనము ఖచ్చితంగా ఆయన ముందుకు వెళ్ళలేము. మనకి తీర్పు ఉంది, మనకి ఉగ్రత ఉంది. నీ పాపమునకు ఏముందని చెప్తుంది బైబిల్? శిక్ష ఉందని చెప్తుంది. కానీ క్రీస్తు యేసునందు నీకు ఏముండదంట? శిక్ష లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ప్రభు శిక్షించువాడు కాదు, చంపువాడు కాదు, పగ తీర్చుకునేవాడు కాదు. ఆయన కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న పేరు కృపామయుడు, కృప చూపువాడు, కృపను చూపువాడు, కృప చూపువాడు. ఈ రోజున ఎవరైతే ఈ ప్రభువుని కాదంటారో వారు కృప నుంచి తొలగినట్లే. ఈ కృప కింద ఎవరైతే లేరో వారికి తీర్పు ఉంది, వారికి ఉగ్రత ఉంది, వారి కొరకే నరకం ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని ఆయన కృపను అనుగ్రహించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిజంగా నీ పాపములు ఎవరు క్షమించలేరు. నీ పాపములను క్షమించడానికి ఏ అవతారము లేదు. అందరూ చంపినోళ్ళే, అందరూ చంపేవారే, అందరూ శిక్షించేవారే. కానీ యేసు ప్రభు ఒక్కడే, నేను నిన్ను చంపను, నీకు బదులు చనిపోయి నా కృపను నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శిక్ష నేను అనుభవిస్తాను, నీ పాపముల వలన వచ్చు జీతము నేను భరిస్తాను, నీ వేళ నేను చెల్లిస్తాను, నేను నిన్ను క్షమిస్తానని చెప్పి మానవునికి కృపను ప్రసాదించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ కృప నువ్వు వద్దనుకుంటే, ఈ కృప కలిగిన దేవుని నీవు కాదనుకుంటే నీవు ఎలా రక్షించబడతావు? నీ ఉగ్రత ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు చేసిన పాపానికి ఎలాంటి తీర్పును నీవు పొందుతావు? ఈ నిత్య నరకాగ్ని నుంచి నీవు ఎలాగ తప్పించుకుంటావు? కృపా సత్య సంపూర్ణుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు నీకు కృప చూపించడానికి. అదే క్రిస్మస్. ఆఖరిది ఆయన ఏమై ఉన్నాడంటే కృప కలిగిన దేవుడు, సత్యమైన దేవుడు. ఈజ్ ద ట్రూత్. ఏమై ఉన్నాడు ఆయన? సత్యము. సత్యము, సత్యమైన దేవుడు. మీరు చూడండి, లోకంలో చాలా అబద్ధం ఉన్నది, లోకంలో చాలా అసత్యం ఉన్నది, లోకంలో చాలా మోసం ఉన్నది. ఈ సత్యం గురించి కూడా చెప్పాలి, ఎంతో అవసరం. ఇప్పుడు ఎంతో మోసము, ఎంతో అబద్ధము, ఎంతో మరి భయంకరమైనటువంటి అబద్ధము ఈ లోకంలో ఉంది. యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసా? సత్యమై ఉన్నాడు. నేనే సత్యం అని దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? ఐ యామ్ ద ట్రూత్. నేనే మార్గము, నేనే సత్యము అన్న దేవుడు. ఇది ఎవరు చెప్పలేదు ఈ మాట. ఒకవేళ నువ్వు ఇన్నాళ్ళు చేసిందంతా కూడా ఫాల్స్ అంటే, నువ్వు చేసిందంతా కూడా అబద్ధం అంటే నువ్వేమైపోతావు? ఆలోచించుకోండి. ఈ రాత్రి మీరు ఏది పడితే అది చేసేయకూడదు. ఏది అబద్ధమో నువ్వు తెలుసుకోవాలి, ఏది నిజమో తెలుసుకోవాలి. 2 రెళ్ళు 6, 2 రెళ్ళు 6, 2 రెళ్ళు 6 అంటే చివరికి నిన్నేమంటారు? మాకు ఇలాగే చెప్పారు, మా పుస్తకంలో అలా రాశారంటే అది ప్రింటింగ్ మిస్టేక్ ఏమో చూసుకోవద్దా? నీకు కోతులకి ఆలోచన లేదు, జంతువులకు ఆలోచన లేదు, పక్షులకు ఆలోచన లేదు. తన పోలికలో, తన స్వరూపంలో చేయబడిన మానవునికి ఆలోచన ఇచ్చాడు. ఈ రాత్రి ఆలోచించు, ఏది సత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసత్యం నువ్వు తెలుసుకో. ఇది వెళ్ళిపోతే అందరితో పాటు ఏంది గుంపులో ఏ దారైనా ఏంటి
ఏ దారైనా గోదావరి సముద్రమా? నేనే లేదు లేదు లేదు. 2 రెల్లుకి ఒకటే సత్యం ఉంటుంది. హల్లెలూయా. ఈ సృష్టిని సృజించిన వాడు ఒక్కడే ఉంటాడు. నిన్ను నన్ను చేసిన వాడు ఒక్కడే ఉంటాడు. ఇన్ని ఆన్సర్ల్లో, ఇన్ని జవాబుల్లో ఒకటే నిజం ఉంటుంది. అదే సత్యం. దట్ ఈస్ ద ట్రూత్. అదే సత్యం. ఆ సత్యం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు చేసిందంతా వేస్టే. నువ్వు సచ్చిన దానికి, కుక్క సచ్చిన దానికి తేడా ఏమీ లేదు. ఎందుకంటే మనం జంతువులం కాదు. మనం ఎవరం? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడ్డాం. నువ్వు ఆలోచించాలి, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఏది సత్యము తెలుసుకోవాలి. యేసు ఈ ప్రపంచానికి చెప్పాడు, నేనే సత్యము, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. ఆయనే సత్యం, ఆయనే సత్యం. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ సత్యమైన యేసుని నీవు అంగీకరిస్తే, ఈ రాత్రి నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీవే ధన్యుడు. ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? హల్లెలూయా. నేను చెప్పిన మాటలు ఎవరు మాట్లాడకండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆదిలో ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు. కళ్ళు మూయండి అందరూ. ప్రతి మాట దేవుడు మాట్లాడింది. ప్రతి మాట నీ జీవితాన్ని మార్చేది. ఈ మాట నువ్వు ఎన్నో మీటింగులకి వెళ్ళావు, సభలకు వెళ్ళావేమో, నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చూసావేమో. ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీ జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి. ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద గొప్ప సమాధానంతో ఉండిన జీవితాన్ని, గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. దొంగలను మార్చిన దేవుడు ఆయన, వ్యభిచారులను మార్చిన దేవుడు ఆయన, దీనులను పైకెత్తిన దేవుడు ఆయన. ఆయన ఉన్నవాడు. ఆయనే సృష్టికర్త. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనలో మరణం లేదు. మరణం ముళ్ళును ఇరిచిన దేవుడు. మరణం ఆయన దగ్గర తల వంచింది. జీవము కలిగిన దేవుడు. ఆయన నీకు జీవం ఇస్తాడు. నీ అంధకార జీవితాన్ని, చీకటి జీవితాన్ని వెలుగుగా చేసేవాడు ఆయన. కళ్ళు మూయండి అందరూ కూడా. ఎవరు కళ్ళు తెరవద్దు. కొంతసేపు ప్రేయర్ చేసుకోండి. 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి అద్భుతమైన రాత్రి. ఈ రాత్రి దేవుడు దర్శించిన రాత్రి. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన రాత్రి. ఈ రాత్రి నీ కొరకే ఆయన మాట్లాడి ఉన్నాడు. నీ కొరకే ఆయన మాట్లాడి ఉన్నాడు. నిన్ను వెలిగిస్తాడు. అయ్యా, నా జీవితం బాలేదు, నా జీవితం అంతా చీకటే ఉంది ప్రభా. పైకి నవ్వుతున్నాను, పైకి వెలుగుగా ఉన్నాను, వ్యసనాలతో ఉన్నాను, బంధకాలతో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, ఏమి చేయాలో తెలియక ఉన్నాను. యేసు నామములో వెలుగు నీ మీద ప్రకాశించును గాక. వెలుగు చేత ప్రభు మిమ్ములను నింపును గాక. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి భయము, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవును గాక. దర్శించండి ప్రభా, వెలుగైన దేవా, దర్శించండి. లార్డ్, థ్యాంక్ యూ. ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. నీ భక్తితో ఆయన చేరుకోలేవు, నీ యొక్క దాన ధర్మాలతో ఆయన చేరుకోలేవు, నువ్వేమి చేసినా కూడా ఆయన చేసుకోలేవు. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, అత్యంత పరిశుద్ధుడు. నువ్వు చేరుకోలేవు గనకే తన మహిమనంతా తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. ప్రభువా, పాపిని ప్రభువా అని ఒప్పుకో. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకో. నీ రక్తంతో నన్ను కడుగని చిన్న ప్రార్థన చేయి. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి.
నా హృదయంలోనికి రండి ప్రభువా, నన్ను కడుగు నాయన. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించబడతావు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు తన కృప చేత నిన్ను పిలుచుచూ ఉన్నాడు. నువ్వెంత పాపివైనా, ఎంత చీకటిలో ఉన్నా, నీ భర్తకు తెలియకుండా చేసిన పాపములు, నీ భార్యకు తెలియకుండా చేసిన పాపములు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన పాపములు, నీవు చేసిన ప్రతి పాపమును క్షమించడానికి కృప కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించయ్యా అని చెప్పండి. లార్డ్ ప్రభువా, చెల్లి హృదయాన్ని మార్చండి, తమ్ముని హృదయాన్ని మార్చండి, ఇక్కడున్న సహోదరుల హృదయాన్ని మార్చండి. నీ కృపకు పాత్రులుగా చేయండి. నీ కృపను వద్దంటే ఎలాగ రక్షించబడతారయ్యా? నిన్ను వద్దంటే ప్రభువా తీర్పుని ఎలాగ తప్పించుకుంటూ పడతారు? అంధకారాన్ని ఎలాగ తప్పించుకుంటారు? నరకాన్ని ఎలా తప్పించుకుంటారు? ప్రభువా కృప చూపయ్యా అని అడగండి, కృప చూపయ్యా అని అడగండి. నేను ప్రకటించుచున్న దేవుడు అబద్ధమైన దేవుడు కాదు, సత్యమైన దేవుడు. మనుషుల ద్వారా చేయబడిన దేవుడు కాదు, సత్యమైన దేవుడు. ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయనే సత్యం. ఒకవేళ ఈ సత్యాన్ని గనక నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎలాగ రక్షించబడతావు? ఎలాగ రక్షించబడతావు? కళ్ళు మూసుకో. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు మీ హస్తాన్ని చూపించండి, మీ కుడి హస్తాన్ని చూపించండి. కళ్ళు మూయండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, పక్కవారిని చూడొద్దు. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెల్లమ్మ మీ హస్తాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రభు నిన్ను దీవించును గాక. సహోదరుడా కళ్ళు మూయండి. అందరూ కూడా చేతులు ఎత్తిన మిమ్మల్ని ప్రభుని అడగండి. అయ్యా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని నేను నమ్ముతున్నాను. సంపూర్ణంగా ఎత్తండి, సగము కాదు, సంపూర్ణంగా ప్రభువుకి చూపించండి, మనుషులకు కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభుని హస్తాన్ని చూస్తున్నాడు. నాతో చెప్పు, నాతో చెప్పు. నా హృదయము లోనికి నా ప్రభువరమ్మయా, నా హృదయము లోనికి నా ప్రభువరమ్మయా. చెయ్యెత్తి అలాగే అడిగి ప్రభు. నా హృదయము లోనికి నా ప్రభువరమ్మయా. ఒకసారి చెప్దామా? నా హృదయము లోనికి నా ప్రభువరమ్మయా. నీ మ్రాణు మోసెదన్ ప్రభు నీ సాక్షిగా, నీ మ్రాణు మోసెద ప్రభు నీ సాక్షిగా. నా హృదయము చెప్పండి ప్రభుదు ఓనికి నా ప్రభువరమ్మయా. గట్టిగా చెప్దామా? హృదయము లోనికి ప్రభువరమ్మయా. చేతులెత్తిన వారు పాడండి. నా హృదయము లోనికి నా ప్రభువరమ్మయా. చేతులెత్తిన మీ కొరకు ప్రభు ప్రార్థన చేయబోతున్నాడు. ఆయనే మీ సమస్యలన్నిటికీ జవాబు దయచేయబోతున్నాడు. నువ్వెంత దుఃఖంలో ఉన్నావో, ఎలాంటి సమస్యలు ఉన్నావో ఆయన చూస్తున్నాడు. ఈ నిజ జీవనం తీర్చుకో. ఎవరైనా బాప్తిసం తీసుకోలేని వారు బాప్తిసం తీసుకోండి. సంఘంలో చేర్చబడిన వారు సంఘంలో చేర్చబడండి. ఇది మిక్కిలి అనుకూల సమయం. రేపు నీది కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువుని అంగీకరించండి, ప్రభువుని అంగీకరించండి. ఈ వాక్యం ద్వారా మీ జీవితాలు మార్చబడితే ప్రభు నీ జీవితం ద్వారా ఎంతో సంతోషం. ప్రభు నీ జీవితం ద్వారా ఆయన మహిమ పరబడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయన మహిమగా మారుస్తాడు. ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వండి. చిన్న ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన చేద్దాం.